everyone. This is Durga Reddy, Principal TSWRS JCB Armour, and I welcome each and everyone for this regional MLB Cup 2024. And according to my notice, number one it is, I think so. The game is. Moreover, I congratulate the participants, especially the students. They are playing well, and also coaches, especially the David sir, is giving a lot of importance and motivation to the younger children, that is especially below 12 years age, and it is one of the best platform for the children, and this is the growing stage and growing age. Okay, so actually if a student is physically sound, and automatically the same fellow will be mentally alert and good at all conditions here. So regarding this, my congratulations personally to each and every student. They are going to participate in Usman University, who are going to select here. That is the next stage, and these are the students. They are playing in our institution, and we are very happy. These children are playing well, and in presence of the best coaches and best organizers, the children are very interestingly playing well, and this is one of the good platform, I think so. And this is the MLB Cup round 1 2024 in our institution, and once again I thank you entire management, and I hope they will play more and more with their continuous efforts in the coming days. Okay, have a great day to all, and thank you one and all. MLB Cup 2024 రౌండ్ 1 నిజామాబాద్ రీజనల్ మరి టోర్నమెంట్ని ఇక్కడ సాంఘిక సంక్షేమ పాఠశాల ఆర్మూర్ క్రీడా మైదానంలో మరి నిర్వహిస్తున్నాం. ఇక్కడ క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించడం జరిగింది. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ, అంబులెన్స్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఇక్కడ నుంచి 16 టీంల నుంచి 5 టీములు మరి హైదరాబాదు రౌండ్ 2 ఉస్మాన్ యూనివర్సిటీలో జరగనున్న పోటీలకు మరి ఎంపిక కావడం జరిగింది. ఆ రౌండ్ 2కి మరి మనం 5 టీములు మన నిజామాబాద్ జిల్లా నుంచి పంపుతున్నందుకు మేము ఇక్కడ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ యొక్క టోర్నమెంటు నిర్వహించడం వల్ల అమెరికన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ నిర్వహించడం పట్ల డిఫరెంట్ స్కిల్స్ కూడా పిల్లలకు వాళ్ళు చూపించడం జరిగింది. దానివల్ల కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడి భవిష్యత్తులో ఇంకా మరిన్ని టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తూ మరింత మంది క్రీడాకారుల్ని జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుదాం. MLB బేస్బాల్ టోర్నమెంట్కి ఇది 2వ రోజు. ఈ రోజున 10 టీంలు రావడం జరిగింది. అయితే ఈరోజు ఆఖరి రోజు కనుక ఎవరైతే దీంట్లో విజయం సాధిస్తారో ఆ 4 టీములు తర్వాత లాస్ట్ ఇయర్ కూడా మాకు నేషనల్లో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. ఆ టీం డైరెక్ట్గా పార్టిసిపేట్ అవుతుంది. 23-24 తేదీలలో హైదరాబాద్లో టోర్నమెంట్ ఉంది. ఆ టోర్నమెంట్లో 5 టీంలు మన నిజామాబాద్ జిల్లా నుండి పార్టిసిపేట్ మాకు గర్వంగా ఉంది. అదేవిధంగా పిల్లలందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరున మా బేస్బాల్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ టోర్నమెంట్ కొరకు మాకు అంబులెన్స్ ప్రొవైడ్ చేసినటువంటి దాత మధుశేఖర్ గారు, వారికి మా బేస్బాల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 2 రోజుల కొరకు టోర్నమెంట్ కొరకు మా ఈ గ్రౌండ్ ఇచ్చినందుకు మా స్థానిక ప్రిన్సిపల్ గారికి కూడా మా బేస్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరొకసారి ఎవరైతే విజేతలు ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ ఎండలో 2 రోజులు ఎండలో ఉన్నప్పటికీ కూడా ఈ టోర్నమెంట్కి వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి విద్యార్థి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన MLB కప్ యొక్క ఆర్గనైజర్ డేవిడ్ గారికి కూడా, అదేవిధంగా వారి బృందానికి కూడా మా బేస్బాల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.